నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. అందరం చెప్తాము. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి పాపయోగిలో పడి ఉంటిని ఘోర పాపిని నేను తండ్రి పాపయోగిలో పడి ఉంటిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనీయుము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనీయుము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ జీవితాంతము నీ సేవ చేసేదన్ జీవితాంతము నీ సేవ చేసేదన్. డబ్బులు పోయిన ఒక కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తున్నాడు. ఎవరింట్లో అయితే ఎవరి దగ్గర అయితే డబ్బులు పోయాయో ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించి బలపరుస్తున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు అది తిరిగి నీకు వచ్చడానికి కృప చూపిస్తున్నాడు. దేవుడికి వందనాలు చెప్తాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనలో కన్నీటితో ఉన్నావు, కన్నీటితో ఉన్న బాధతో ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మార్చే దినం అతి త్వరలో రాబోతున్నా అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ భూమిలో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ప్రేమను జీవితాంతము నీ సేవ చేసేదన్ జీవితాంతము నీ సేవ చేసేదన్. మోకాళ్ళ నొప్పులున్న ఇద్దరిని ప్రభు తాకి సమయంలో స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రేపటి దినము ఎలా ఉంటదో అనే ఒక ఆందోళనగా ఉన్న ఒక వ్యక్తిని ప్రభు బలపరుస్తున్నాడు. నువ్వు ఇప్పటి వరకు నీవు చూడనిది, విననిది, మాట్లాడనిది, గ్రహింపలేనిది నీ జీవితంలో రేపటి రోజున నేను ఒక అద్భుతం చేస్తానని ప్రభు చెప్పట్లు. కొద్దిగా మసాలా లేదా కొద్ది కారం ఏదైనా తిన్నా మరి ఫుడ్ పైప్ అంతా కూడా బాగా మంటగా ఉంటది, తేపులు వస్తూ ఉంటాయి, అరగనట్టుగా ఉంటది. ఆ బిడ్డను ప్రభు ఈ సమయంలో తాకి స్వస్థపరుస్తున్నాడు.
ఎక్కిగలది నా త్రోవకు నిత్య వెలుగు నా త్రోవకు నిత్య వెలుగు. ప్రభా నువ్వు మాట్లాడే దేవుడవునైనా మాట్లాడని రాయివి రప్పవి కాదు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. ఎవరో గుండె చాలా బరువుగా ఉంది, ప్రభు ఆ గుండెని తేలికగా చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 యెషయా గ్రంథం 52:12 వచనం చదువు. మీరు త్వరపడి ఆ, బయలుదేరురు. మీరు త్వరపడి బయలుదేరుడి. పారిపోవు రీతిగా ఆ, వెళ్ళురి. గట్టి చదువమ్మా. మీరు త్వరపడి ఆ. బయలుదేరురు. ఆ, పారిపోవు రీతిగా వెళ్ళురు. పారిపో రీతిగా వెళ్ళురు. ఆ, యెహోవా యెహోవా మీ ముంద నడుచును. మీ ముందు నడుచును. ఇశ్రాయేలు దేవుడు ఇజ్రాయేలు మీ దేవుడు సైన్యపు వెనుక భాగమునకు మీ సైన్యపు వెనక భాగమునకు కావలి కాయును. కావలి కాయును. ఆలకించుడి. ఆలకించుడే నా సేవకుడు నా సేవకుడు వివేకముగా ప్రవర్తించు. వివేకముగా ప్రవర్తించాలి. ప్రైస్తనాడు. ఈ రోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ ముందర నడుస్తున్నాను. ప్రైస్తలాడ్. ఎవరి ముందర ఎవరు నడుస్తున్నారంట? దేవుడు మన ముందు నడుస్తు. చెప్పండి, నా యేసయ్య నా యేసయ్య నా ముందు నా ముందు నడుస్తున్నాడు. నడుస్తున్నాడు. నా సైన్యములకు అధిపతి అయిన దేవుడు సైన్యములకు నా అధిపతి అయిన ముందు దేవుడు నడుస్తున్నాడు. నా ముందు నడుస్తున్నాడు. చాలా సార్లు మన ముందు నడవడానికి కదా, మనతో నడవడానికి కదా, మన కోసం నిలబడడానికి చాలా మందికి కష్టం కదా. మనుషులు వాళ్ళు అంతకంటే ఎక్కువసేపు నిలబడలేరు, అంతకంటే ఎక్కువ సహాయం చేయలేరు. కానీ ప్రభు అంటున్నాడు, నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకూడనట్లు నేను నీతో కలుస్తాను. నీ ముందు నేను నడుస్తాను, నీ వెనుక నేను ఉంటాను. ముందు వెనుక కదా. యెరూషలేమును పర్వతంలో చుట్టినట్టుగా దేవుడు తన సన్నిధితో మనల్ని చుట్టిముట్టు ఉంటాడు. ప్రేస్తున్నాడు. ఈ రోజు వాక్యం ఏంటంటే, మన దేవుడు మన ముందు నడిచే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా కదా. చూడండి, చిన్న పిల్లలు సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది? మొదటిసారిగా తండ్రి ఏం చేస్తాడు? వీల్స్ పట్టుకొని కదా, అంత బ్రేక్లు అన్ని కూడా పట్టుకొని నడిపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత హఠాత్తుగా తండ్రి ఏం చేస్తాడు? సైకిల్ వదిలేస్తాడు. పిల్లవాడు అలా వెళ్తుంటాడు. పిల్లోడు ఏమనుకుంటాడు? ఇంకా అమ్మో నేను పడిపోతానేమో అనుకుంటుంటాడు. డాడీ నేను పడిపోతాను అనుకుంటాడు. నువ్వు వెళ్ళు, ముందుకు వెళ్ళు. పడిపోయే టైంలో ఒకవేళ పడిపోయే పరిస్థితి వస్తే, అది పట్టుకునే పరిస్థితి అంటే తండ్రి ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వచ్చి తన పిల్లల్ని పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనం నడవవలసిన త్రోవలో మనం నడిపించడానికి, మన క్రింద పడకుండా ఉండడానికి మన దేవుడు మనకంటే ముందుగా వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను ముందు వెళ్తున్నాను కదా. మనం ఈ జూన్ 5వ తారీఖున పెంతెకోస్తు కదా. మనం గుడ్ ఫ్రైడే నుంచి 50వ దినమున పెంతెకోస్తు పండుగ చేసుకుంటాం. అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడి యొక్క సన్నిధి మన మధ్యలోకి వచ్చింది. ఎవరైనా ఉపవాసం ఉంటూ ఉండమని చెప్పాను కానీ నాకు తెలిసి ఎవరు లేరనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ మన పైకి వచ్చినప్పుడు మన శక్తిని పొందుతాం. శక్తి కావాలంటే మామూలుగా వస్తుందా కదా. మన అనుదిన జీవితంలో మనం కలిసిపోయి ఉంటే, అందుకని ఎప్పుడు చెప్తాను, సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉంచుకోవాలి. అన్ని విషయం ఫంక్షన్లకు వెళ్ళొద్దని చెప్పాను, కానీ ఎంతవరకు అవసరం అంతవరకే ఉండాలి. మునిగి తేలుతూ ఉండదు. నేను నిన్న ఒక చదువుతున్నాను, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో గొప్పవి నువ్వు సాధించాలంటే నువ్వు దేనికి కట్టబడి ఉండాలంటే ఆ మంచి కోసమే కట్టబడి ఉండాలి, పిచ్చి వాటికి కాదు కదా. చాలాసార్లు ఆశ ఉంటది, ఆత్మ రావాలి. ఎంతమంది పరిశుద్ధాత్మ కావాలి? అందరికీ కావాలి కదా. జూన్ 5వ తారీఖున రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడ ప్రార్థన ప్రతి సంవత్సరం జరుగుతుంది. మీ అందరికి తెలుసు కదా. మరి ఈ సంవత్సరం దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు ఇక్కడ కదా. బ్రదర్ దినకరన్ గారు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు, బ్రదర్ దినకరన్ గారు ఇక లేదన్న సంగతి నాకు తెలియదు. నేను దివ్యవాకు కింద ముత్తంగిలో వాక్యం చెప్తున్నాను. వాక్యం 6:30 గంటలకి వాక్యం, పొద్దున వాక్యం చెప్తాను. రిట్రీట్ అవుతుంది, బడకం అవుతుంది.
వచ్చేసరికి అక్కడ ఉన్న దైవ సేవకులు చెప్తున్నారు, బ్రదర్ దినకరన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారమ్మా అని చెప్తున్నారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నన్ను ఆత్మపరంగా బలపరిచిన, నాలో దేవుడికి ఆత్మ ఉందని ప్రవచనం చెప్పిన మొదటి వ్యక్తి బ్రదర్ టీచర్ దినకరన్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతమంది ఉన్నారు, దాదాపు 500 మంది ఉన్నారు. 500 మందిలో నన్ను పేరు పెట్టి పిలిచారు 27వ బ్యాచ్ లో పిలిచి, అంతేకాకుండా నన్ను వ్యక్తిగతంగా తన రూమ్ కి తీసుకొచ్చి మాట్లాడారు. ఆయన చెప్పారు, నేను ఎలా శ్రమ పడతాను, ఎన్ని అవమానాలు పడతాను, కానీ ఆయన నా కళ్ళల్లో చూస్తూ చెప్పారు, నీలో దేవుడు 3 ప్రత్యేకమైన వరములతో నింపుతున్నాడు. ప్రవచన వరం, స్వస్థత వరం, విశ్వాసపు వరం, భాషను వివరించే వరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవచించాడు ఆయన. ఆయన చెప్తున్నప్పుడు అప్పుడే నేను పరలోకం చూశాను. నేను అందుకని ఇప్పుడు పెద్ద పెద్ద సీనరీలు చూడాలన్నా, పార్కులకి వెళ్ళాలన్నా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను పరలోకం అప్పుడే చూశాను. ఈ లోకంలోనే బ్యూటీ అన్నిటికంటే అందమైన విలాసమైన స్థలాల కంటే పరలోకం చాలా అందంగా ఉంటుంది. అది చూసిన కళ్ళతో వేరేవేమి చూడబోదు. అయితే చాలా దుఃఖం అనిపించింది. అయ్యో దైవ సేవకుడు దేవుడు అంత త్వరగా దేవుడు పిలుచుకున్నారు అని చెప్పి వెళ్ళి దేవుడి సన్నిధిలో కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనాన్ని నేను చూశాను. అది ఏంటంటే ప్రతి సంవత్సరం పెంతెకోస్తు పండుగ రోజున, ఆ రోజున అంటే గుడ్ ఫ్రైడే నుంచి 50వ దినమున, అప్పుడు నేను కొంతమంది మనుషుల్ని నేను ప్రేరణ కలిగిస్తాను. నేను వాళ్లతో కలిసి పై గదిలో, అప్పటికి మనకి ప్రేరణ సరిగ్గా లేదు, పై గదిలో కూర్చో, నేను మాట్లాడతాను, వాళ్ళకి మరి ప్రవచనాన్ని చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటి నుండి దేవుడు నడిపిస్తూనే ఉన్నారు. నేను ఎవరికి ఏ ప్రవచనం చెప్తానో నాకు తెలియదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పై. ప్రైజ్ ది లార్డ్. మీకు కావాలా ఆత్మ నింపబడి కావాలా, వరములు ఫలములు కావాలా, దేవుడికి ఉపయోగపడాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న చెప్పాను, ఆలస్యం చేయడు దేవుడు. ఇంకా అన్ని మనకు కావాల్సిన అన్ని ఇస్తాడు. ఎందుకో తెలుసా, నీవు ఆయనకు అవసరం. నువ్వు ఈ లోకంలోనే పడిపోయి, డబ్బులోనే పడిపోయి, అప్పులోనే పడిపోయి, రోగంలోనే పడిపోయి, ఈ యొక్క కుటుంబ వ్యవస్థలోనే పడిపోయి ఉండడానికి కదా చాలా సార్లు అనిపిస్తూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది, అందరికంటే తొందరగా మనవరాలు చేస్తే దేవుడు నా పనులన్నీ పూర్తి చేసేస్తున్నాడు, ఎందుకంటే నేను అవైలబుల్ గా ఉండాలి. హల్లెలూయా. మీ జీవితంలో కూడా జీవితంలో ఒక వారమే ఉంది అనుకుంటా, వారం 10 రోజులు. ఈ 10 రోజులు ఆత్మ వరముల ఫలం కోసం ప్రార్థించండి. ఇంకా ఏదైనా కోపం, ఇంకా ఏదైనా క్షమించలేని తరం ఇంకా మనసులో ఉంటే అటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ మన పైకి వస్తుంది. అందుకే ఈరోజు ఏం చెప్తున్నాడు, నేను నీకంటే ముందుగా వెళ్తున్నాను. ఎందుకు ముందుగా వెళ్తున్నాను? నిన్ను బలపరచడానికి, హల్లెలూయా, నిన్ను నిలబెట్టడానికి. మన శత్రువులకి మనకంటే ముందు ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా. చూసారు ఎప్పుడన్నా సందర్భంలో ఒక్కొక్కసారి మనం తిట్టడానికో లేదా మనతో కొట్లాడడానికో జనాలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు హఠాత్తుగా ఏమవుతుందో వాళ్ళే అంటారు, మిమ్మల్ని ఏదేదో అనాలనుకున్నానండి కానీ ఏమనుకుంటానే వెళ్ళిపోతున్నాను. ఎందుకు? మన ముందు ఎవరున్నారంట? హలో, ఎవరున్నారండి? ప్రైజ్ ది లార్డ్. మన తరపున యుద్ధము చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు కదలక మెదలక ఉండాలని దేవుడు పలుకుతున్నాడు కదా. పక్షి చూసారా, ఆ చిన్న పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత ఎంత ఎగరడానికి ఎట్లా నేర్పిస్తుంది? ముందు రెక్కలు తీసుకొని పైకి తీసుకెళ్తుందట. ఎంత పైకి తీసుకెళ్తుందంటే మమ్మీ మీద ఉన్నాను చక్కగా అనుకుంటుందట పక్షి. చిన్న పక్షి అనుకున్నట్టు చక్కగా ఉన్నాను మమ్మీ మీద, హఠాత్తుగా వదిలేస్తట. మమ్మీ 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 నేను పడిపోతున్నానంటే, నువ్వు పడిపోవు, నీ వెంట నేనున్నా, నీ ముందు నేనున్నా, నీ పక్కన నేనున్నా, నువ్వు పడిపోవు. పడిపోతున్నాను సమయంలో కిందకి మళ్ళీ నడక వచ్చేంత వరకు, ఎగరటం వచ్చేంత వరకు ఆ పక్షి, తల్లి పక్షి బిడ్డకి అన్నీ నేర్పిస్తారు. ఈ రోజు నువ్వు కూడా ఎవరిపైన ఎగురుతున్నావు? ఎవరున్నారు నీ ముందు? చెప్పు. దుఃఖపడకు, దిగులు చెందకు, నీ ముందు నీ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మనిషిగా, విశ్వాసిగా నువ్వు నేను ఏం చేయాలో అది చేయాలి, మిగతా అదంతా కూడా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఐఎమ్ వాకింగ్ బిఫోర్ యూ అన్నాడు ఈరోజు.
నేను నీకు ముందుగా నడుస్తున్నాను. నీ శత్రువుల నీ ఎదురుగా వచ్చినప్పుడు లేదా ఏ సమస్య ఎదురొచ్చినా ఇక్కడ ముందు ఎవరున్నారంట? మన దేవుడు ఉన్నాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. రోమా పత్రిక 8:37 రోమా పత్రిక 8:37 చదువుదాం. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. వీటన్నిటిలో అంట వీటన్నిటిలో వీఆర్ మోర్ దెన్ ద కాంకరర్స్. మనం విజయము సాధిస్తున్నామంట. హల్లెలూయా. సంతోషం ఉన్నారు, గట్టిగా చెప్పచ్చు. ప్రైజ్ ది లార్డ్. ముందు వచనం 36 వచనం 35 ఇందును క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమయైనను, జాగ్రత్తగా వినండి, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత ఏది అనుభవిస్తున్నాం ఈ రోజున అదొక్కటి గుర్తు పెట్టుకో. నన్ను చూసా చూడండి, వాక్యం కొద్దిసేపే చెప్తా, అది గుండెల్లోకి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఆడుతుంటారు, పక్కన వాళ్ళు చూస్తుంటారు, ఇవన్నీ కామనే. దేవుడు వాక్యం శ్రద్ధగా వచ్చామో పోయామో అన్నది కాదు. ఈ రోజు ఏ వాక్యం 6 దినములు మీరు శ్రమించి 7వ దినం మీరు విశ్రాంతి పొందుతారు. ఈ 7వ దినం ఈ విశ్రాంతి దినం ఎందుకంటే దేవుడు అంటాడు, నాకు విశ్రాంతి దినం అరే నేను బోధిస్తాను. నాకు 30 సంవత్సరాల క్రితం, దాదాపు 28 సంవత్సరాల క్రితం ఒక మాట ప్రభు చెప్పాడు. నేను అప్పుడు ఆఫీస్ లో పనిచేస్తున్నాను కదా, సాటర్డే సండే నా సన్నిధిలో ఉండు అంటే శనివారం ఆదివారం నాకు సెలవు. నా సన్నిధిలో నువ్వు సాటర్డే సండే ఉండు, మండే నుంచి ఫ్రైడే వరకు, సోమవారం శుక్రవారం వరకు ఎలా నడిపించాలి నేను నడిపిస్తా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినం ఒక్క రోజు ఏకాగ్రతగా దేవుడు ఒక వాక్యమే మనని ఆయన ప్రేమ నుండి ఎవరమ్మా వేరు చేయగలరు? ఈ రోజు ప్రశ్నించుకోవాలి నీ గుండెల్లో, నిజంగా దేవుడు ప్రేమలో ఉన్నావా? దేవుడిని ప్రేమించే బిడ్డగా ఉన్నావా? దేవుడు ప్రేమించే బిడ్డగా ఉంటే ఇతరులను ప్రేమించే బిడ్డగా ఉన్నావా? అప్పుడేమంటున్నాడంటే శ్రమ అయినను, చదవమ్మా, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను నన్ను ఎవ్వరు వేయలేదు. చెప్పండి కొడతాం. ఏ హార్డ్షిప్ కానీ ఏది కానీ నేను ఒక సాక్షిగా, సజీవ సాక్షిగా చెప్తున్నాను, ఏ శ్రమైనా కూడా దేవుడు ప్రేమ మనలో ఉంటే మనల్ని ఎవరు దూరం చేయలేరు. హూ కెన్ సెపరేట్ అస్? అందుకని వీటన్నిటిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఆయన మన ముందు ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? మనకి విజయం ఇవ్వడానికి. హల్లెలూయా. చెప్పండి, నాకు విజయం ఇవ్వడానికి నా యేసయ్య నా ముందు వెళ్తాడు. అందుకన్నాడు కదా యెషయా 45:3 చూడకుండా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కంఠస్థంగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా, యెషయా 45:3-4 చదవండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడు అయిన యెహోవాను నేనే అని మీరు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది చెప్పండి. ఒకటి. రెండోది, ఎంత మందికి మనశ్శాంతి లేదు చేతులపైకి? ఎంత మందికి శాంతి సమాధానం కావాలి చేతులపైకి? అందరికి ఏదో ఒకటి. కొంతమంది 3 ఉన్నాయి కదా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈరోజు అంధకార ఎందుకు ముందుకు వెళ్తాడు? ఈరోజు వాక్యం ఏంటి? నా ముందు నడుస్తున్నాడు దేవుడు. ఎందుకు నడుస్తున్నాడు? ఫస్ట్ ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు అని చెప్పడానికి. శ్రమ వచ్చినా, ఖడ్గం వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, ఏదొచ్చినా సరే నేను ముందు నడుస్తున్నానమ్మా. హల్లెలూయా. నన్ను దాటవి పోవాల్సిందే. ఏసేని దాటి మన తాకుతాయండి ఏమన్నా? నా ప్రశ్న ఏంటంటే, ఏసేని ముందు పెట్టుకున్నావా లేదా? ఏసేని ముందు పెట్టుకున్నావా, వెనుక పెట్టుకున్నావా? లేదా అల్మారాలో పెట్టేస్తుంటారు కొంతమంది. ఒక వ్యతిరేకమైన గదులు చేసి అందరూ దూసేస్తుంటారు. ఏసేని ఎక్కడ పెట్టుకున్నావు చెప్తావా ప్లీజ్? ఏసేని ఎక్కడ ముందుగా పెట్టుకుంటే, ఆయన ముందు నడుస్తుంటే అటు నుంచి వచ్చే శ్రమ ఏసేని తాకినన్నది ఆ కాలం.
ఏసైనా నా శ్రమ తాకినప్పుడు నాకు తాకుతుందా? ఆయన ఎవరండి? కొండ, అంట, దండ, ఆయన సర్వస్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పాడాం కదా, సర్వేశ్వరా కదా పాడాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ చదువమ్మా. అంధకార స్థలములలో ఉంచబడిన, అంటే ఏదో ఇప్పుడు మనం కన్నీటితో ప్రార్థన చేస్తే ఇక్కడ చెప్తా, జాగ్రత్తగా నన్ను చూడరా ప్లీజ్. హల్లెలూయా. ఏదో మనం ఇప్పుడు కన్నీటితో ప్రార్థన చేసామని ఆగు, నాకు ఒక 1 వీక్ టైం కావాలి, నాకు ఒక 1 మంత్ టైం కావాలి, నేను కొంచెం వెతకాలి కదా, నేను అక్కడ వెతికి కొత్త 2-3 అడగాలి, అప్పుడు తెచ్చి నీకు కావాల్సింది ఇస్తాను అని అంటున్నాడా దేవుడు? హలో అంటున్నాడా కదా? తర్వాత ప్రయత్నం చేశానమ్మా దొరకలేదు అని అంటున్నాడా? ఏమంటున్నాడు? అంధకారంలో ఉంచబడే. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. నువ్వు ఈరోజు మాట్లాడు దేవుడితో. ఈరోజు స్వామి నువ్వు మాట్లాడాలి దేవుడితో, శ్యామ్ మాట్లాడాలి, మణి మాట్లాడాలి. అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నారు కదా, ఎంత కావాలి అంత ఆల్రెడీ ఉంచబడింది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అంధకార స్థలంలో ఉంచబడింది. ఆ ఉంచబడింది ఎవరు తీయాలి? ఎలా తీయాలి? ఏసై ఎలా తీస్తాడు? నేను ఏసైని నా ముందుగా ఉంచితే. ఎందుకు? ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. నాకు సమస్య రాకమన్నపై పరిష్కారాన్ని అక్కడ ఉంచుతాడు. ఆమె హల్లెలూయా. కానీ ఇజ్రాయెల్ ప్రజలంతా నడుస్తున్నారు కదమ్మా, అందరికి దాహం వేసింది, ఏడుస్తున్నారు, దాహంగా ఉందని. అంత లోపల అక్కడ కొద్దిగా ఒక బావి లాగా అనిపించింది, ఒక బాగు లాగా. సరే అయ్యో నీళ్లు అందరూ వెళ్తున్న చేదు, గట్టిగా చేదుగా ఉంది. గట్టిగా చేదు ఉందని ఆ మొర పెట్టే లోపలే మోషేతో అన్నాడు, పక్కనున్న చూడు ఒక కొమ్మ, దాన్ని తీసి అందులో అన్నాడు. అక్కడ చేదు ఉంటుందని కొమ్మను రెడీ చేశాడు దేవుడు. నీ సమస్యకు మునిగిపోయే పరిష్కారం ఉంటది. హల్లెలూయా. ఒక రహస్య స్థలములో ఉంచాడు దేవుడు నీ కోసం అన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఉంచాడు రహస్య స్థలంలో? ఎందుకు అంధకార స్థలంలో ఉంచాడు? నీ ఆధ్యాత్మిక అంధకారం తొలగిపోయి దేవుడు వెలుగులోకి నువ్వు నడవడానికి. ఆమేన్. హల్లెలూయా. నీలో ఉన్న ఆ చీకటి తొలగిపోయి దేవుడు ఒక విస్తారమైన వెలుగులోకి నువ్వు నేను నడవడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉంచబడినది ఏముందమ్మా అక్కడ చదువు? ఉంచబడిన నిధులను కాదు. ఇంతకు ఏంటంట చెప్పవా? నిధి అంటే ఏంటమ్మా? నిధి ఇంకో దాంట్లో పోల్చొచ్చు. ఊబి అంటారు కదా, ఊట అంటారు. ఊట ఎండిపోద్దా చెప్పండి? మంచి 50-60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎండ ఉంది, ఎండిపోద్దా? ఊటనే ఉంటుంది, ఊట వస్తూనే ఉంటుంది. ఇది కూడా అంతే. చెప్పండి కూడా. మనకి ఏదో బ్యాలెన్స్ డబ్బు పెట్టి నాకు 1 కోటి రూపాయలు కావాలి, ఆ 1 కోటి రూపాయలు పెట్టి అయిపోయి ఇంక నేను చేయలేను అంటాడా మన దేవుడు? అంటాడా? లేదు. నాకు ఒక గుండె జబ్బు ఉంది, ఓకే ఆపరేషన్ చేసేసి గుండె బాగా చేస్తాను, ఇంకా లివర్ కి నాకు సంబంధం లేదు అంటాడా? చెప్పండి. లేదు. ఈరోజు ఆ దేవుడిని నీ ముందు నడుస్తున్నాడు. ఆమేన్. నమ్మిన గట్టిగా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉంచబడిన నిధిని, డబ్బుని కాదు, ఏదో కొద్దిగా కాదు. ఈరోజు చెప్తున్నాను మీకు ప్రవచనంగా, జీవిత కాలమంతా సెటిల్ అయ్యే గొప్ప అద్భుతంలోకి దేవుడు మనం నడిపించబోతున్నాడు. ఇంకా మనం తోకగా ఉండం, అసలు తలగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు మనతో చెప్తాడు. నేను ఉత్సాహించి ఆనందంగా ఉంటాను, ఆనందంగా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు దిగులుగా ఉండకూడదు. అందుకని శ్రమ వస్తుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది, చాలా భయంకర పరిస్థితి వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ముందు నేను నడుస్తున్నా. హల్లెలూయా. అంధకార రహస్యంలో ఉంచబడిన నిధిని నేను నీకు ఆలోచిస్తా అన్నాడా? ఏమన్నాడు చెప్పమ్మా, చదవమ్మా. మరుగైన ధనమును అంటే ఆల్రెడీ ఉందన్నమాట, ట్రెజర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసంతో దాన్ని కొల్లగొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని అందుకే ప్రభు నువ్వు నన్ను నమ్మితే నాకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ముందు నడిచే దేవుడు, ఆయన మన ముందు వెళ్తాడు. మెట్టలల్లా అన్ని కూడా దూరం చేస్తాడు. చదవమ్మ. ఇంకేముందో?
రెండో వచనం చదవమ్మా. నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు చెప్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు. పుష్పమ్మ దేవుడి మీద చెప్తున్నాడు, నీ ముందు నేను వెళ్తున్నాను. ప్రైజ్లో హల్లెలూయా. నువ్వు చింతించవద్దు, నవ్వచ్చు కదా అందరికీ సంతోషంగా. దేవుడు మన ముందు నడుస్తున్నాడు. దుఃఖం ఎంతమందికి ఉందండి. ప్రైజ్లో హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక సీటు విషయం అడుగుదాం అనుకున్నా. ఒక స్కూల్ కి వెళ్ళి ఒక సీటు గురించి వాళ్ళ అక్కడోళ్ళు నాకు సరిగ్గా తెలియదు, ఇక్కడోళ్ళు సరిగ్గా తెలియదు. ఏదో అవసరత కోసం వచ్చాను. ఇంకా మన జీవితం అంతే కదా, ఎవరైనా అవసరత కోసం వస్తే అన్నిక ముందు కూడా ఆలోచించాం. కార్లో వెళ్ళాను, అక్కడ దిగిన తర్వాత ఒక ప్రార్థన చేసే, ప్రభు అక్కడోళ్ళు నాకు తెలియదు, ఇక్కడోళ్ళు నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరు నీకు తెలుసు, నన్ను తీసుకెళ్ళి. ప్రైజ్లో హల్లెలూయా. నా ముందుగా నువ్వు వెళ్ళావు. నేను వెళ్లే లోపల అక్కడ వాళ్ళకి నన్ను టీవీలో చూశారంట, దివ్యవాణిలో ప్రైజ్లో ప్రోగ్రామ్ చూశారంట. కార్యం జరిగిపోయింది. ప్రైజ్లో హల్లెలూయా. నేను నీకంటే ముందుగా వెళ్తాను. దేనికి వెళ్తాడంట, ఎందుకు వెళ్తాడంట? ఫస్ట్ ఏమంటున్నాడు, నా ప్రేమ నుంచి నేను ఎవరు దొంగతనం చేయకుండా ఉండడానికి నేను వెళ్తాను. సో దేవుడు ప్రేమ మనలో ఉంటే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి వస్తుంది. ఎందుకు మన ముందుకు వెళ్తాడంటే చదవం ఏముంది అక్కడ, మెత్తగా ఉన్న స్థలములను సరాళ, అంటే నువ్వు ఎక్కలేని పరిస్థితులు ఉన్నావేమో, దాటలేని పరిస్థితిలో ఉన్నావేమో కదా, ఇంకా ఓడిపోతానన్న పరిస్థితిలో ఉన్నాము, చేయి జారిపోతుంది, ఇంకా నా వల్ల కాటలున్న పరిస్థితిలో ఉన్నాము. మెత్తగా ఉన్న పరిస్థితులు ఏం చేస్తాడంట, ఆయన సరాళము చేసి ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. హల్లెలూయా కదా. భోజనాలు పెడితే చర్చకొస్తానన్న వాళ్ళ గుండెలు పగలగొడతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనకి నడిపించే దినాలు రాబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. 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 చిన్న చిన్న కారణాల చేత ప్రార్థనకి రానున్న యవ్వనస్తులు అందరూ దేవుడు తీసుకొస్తాడు. మన శక్తి మనకు సరిపోదు, పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. పరిశుద్ధాత్మ శక్తి ఆయనే మనం నడిపించే దేవుడు. హల్లెలూయా. కేవలం డబ్బు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడట్లే, మన వ్యక్తిత్వం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఏది కావాలో ఈ రోజు అడుగు. పిల్లల భవిష్యత్తు రేపటి 10th క్లాస్ పరీక్షలు కదా, పిల్లలందరూ అంతమంది ప్రిన్సిపల్స్ ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎస్, ప్రార్థన అవసరం. టీచర్ల పని అయిపోయింది, ప్రిన్సిపల్ పని అయిపోయింది, స్టూడెంట్ చదవడం పని అయిపోయింది. ఇప్పుడు ఎవరు చేయాలి? దేవుడి మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీకంటే ముందుగా వెళ్తున్నాను, నీకు మార్గము సిద్ధము చేయడానికి. అందుకే అన్నాడు కదా, యోహాను సువార్త 14:1 యోహాను సువార్త 14:1 మీ హృదయములను, ఈరోజు ఏ కలవరంతో వచ్చామో నాకు తెలియదు కదా. గ్యాస్ ప్రాబ్లం ఎవరికి ఉందామో అది ఎవరికి దేవుడిని స్వస్థపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. వాక్యానికి ముందే స్థుతిలో దేవుడు మన కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా ఏముంది, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే ఈ రోజు ఇంకొకటి, ఆయన ముందుగా వెళ్లేది ఎవరితో వెళ్తున్నా తెలుసుకోవాలి. హల్లెలూయా. మోషే అంటారు కదా, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు, కానీ ఎవరితో వెళ్తున్నానో నాకు తెలుసు. నీ దేవుడి నీ త్రొట్టని ఇవ్వడం కదా. మనుషుల చేతులు మధ్యలో వదిలేస్తారేమో, మనిషే కదా, కట్టుకున్న భర్త కాని భార్య కానీ కాలం అయిపోయిన మనతో ఉంటారా? కన్న తల్లి కన్న తండ్రి ఉంటారా? ఎవరు ఉండలేరు. శాశ్వతంగా మనతో ఉండే మనుషులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అందుకని అన్నాడు, నువ్వు కలవరపడద్దు, మనుషుల మీద వస్తువుల మీద నువ్వు ఆధారపడవద్దు. మీరు కలవరపడవద్దు. ఎందుకంటే చదువమ్మా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట ఎందుకు దేవుడు మనకంటే ముందుగా వెళ్ళాడు కదా. పునరుత్థానం అయ్యాడు కదా. ఈస్టర్ పండుగ మనం చేసుకో, పునరుత్థాన పండుగ. గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత ఈస్టర్ సండే రోజు వేసే మరణాన్ని గెలిచి పునరుత్థానమై ఎందుకు మనకంటే ముందుకు వెళ్ళాడు? ఎందుకు? మన కోసం ఒక నివాస స్థలం ఏర్పరచాడంట. ఆమె హల్లెలూయా. ఎంతమందికి కావాలి?
కొంతమంది సొంతంగా కట్టుకుంటున్నారు. ఈ మధ్య ఒక అతను ఇదంతా ప్రపంచం వదిలేసి ఎక్కడికో పోయి కట్టుకున్నాడట. అదే నా ప్రపంచం, నేనే దేవుడు అన్నాడంట. తర్వాత చూస్తే ఈ రోజు ఉన్నాడో లేదో కూడా తెలియదట. కొంతమంది ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు చనిపోయాడని, కొంతమంది ఇంకా చెప్తున్నారు. ఇలాంటి స్థలాలు కాదు, ఇలాంటివి కాదు. మన దేనికి నివాస స్థలం ఏర్పాటు చేస్తారంట? ఆయనతో కలిసి ఉండడానికి. ఆరేడు ప్రియులారా, ఒక చక్కటి మాట, నేను మీ కోసం నివాస స్థలం. ఈ లోకంలో కష్టాలు, బాధలు, కన్నీరు, దుఃఖ, అలసిటు కదా, లాజరు కదా భేదవాడిగా పుట్టాడు కదా. ఇస్తరాకు విసిరేస్తే ఆ ఎంకిళ్ళు మెతుకులు తిన్నాడు కదా. అంతేకాకుండా కుక్కల మధ్యలో కూర్చున్నాడు. అతనికి ఎలాంటి స్థలం ఇచ్చాడు దేవుడు? తనతో ఉండే స్థలం. ఇలా నువ్వు కన్నీటితో ఉన్నావేమో, నాకేం లేదంటున్నావేమో, ప్రభు చెప్తున్నాడు నీకు ఒక స్థలాన్ని. నేను అందుకే ముందుకు వెళ్తున్నాను. నీకంటే ముందుకు ఎందుకు వెళ్ళానంటే, ముందెందుకు వెళ్ళానంటే ఈ పనులు చేయడానికే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మనకి ఎవరైనా పని చెప్తూ ముందు వెళ్తాం కదా. కొంతమంది చెప్తుంటే 1 గంట ముందు రండి కదా, 1 రోజు ముందు వచ్చి పని చేయండి, ఉండండి మాతోటి. ఎందుకు? మనం ముందు వెళ్తే వాళ్ళకి పనులు అవుతాయి. ఈరోజు ఏసే ముందు వెళ్ళాడా లేడా? ఇంకంటే ముందుకు వెళ్ళాడా లేడా? హల్లెలూయా. ఆ ఏసే ముందు వెళ్తున్నప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళిపోతే వెళ్ళిపోయాడులే. పేతురు, మిగతా శిష్యులందరూ వెళ్ళిపోయాడినా ఇంకేముంది అని చెప్పి చేపలు పట్టడానికి వెళ్ళారు కొంతమంది కదా. కొంతమంది ఈస్టర్ వరకు మంచిగా ఉన్నారు, తర్వాత మళ్ళీ పాపంలో పాప అలవాట్లో పడిపోతున్నాం. ఏసే నీ ముందున్నాడమ్మా, నీ ముందు వెళ్తే నీకు ఒక నివాస స్థలం ఉండడానికి. నేను ఒకటి చెప్తాను, అది పరిశుద్ధ స్థలం. దేవుడి స్థలం ఏంటండి? పరిశుద్ధ స్థలం. నీ ఇల్లు దేవుడి యొక్క ఆలయం అయితే అది కూడా పరిశుద్ధ స్థలమే. వినండి జాగ్రత్తగా. పరలోకం ఒక్కటే, లేదా చర్చ్ ఒక్కటే, లేదా ప్రార్థనా హాల్ ఒక్కటే పరిశుద్ధమైన స్థలం కాదు. మీ ఇంట్లో కూడా వేసే ఉండాలా లేదా? అది కూడా పరిశుద్ధ స్థలమే. కాబట్టి పరిశుద్ధమైనవే ఇంట్లో ఉండాలి, అపరిశుద్ధమైనవి కాదు. నివాస స్థలం. అందుకే అన్నట్టు కదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లేదా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నాకు ఇష్టమైన స్థలం ఇల్లు అన్నాడు. సో నివాస స్థలం ఏర్పాటు చేయడానికి ఆయన మనం ముందెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడు? ఇంకా ముందుకి చదవడం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువు ఒకసారి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుండును. దేవుడు తానే వారి దేవుడయ్యుండును, వారికి తోడయ్యుండును. వారి కన్నుల ప్రతి కన్నీటి బాష్ప బిందువును చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఎందుకు అంటున్నాడు తెలుసా? ముందుకి నేను కన్నీరు తుడవడానికి. హల్లెలూయా. పాడదమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి, యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన కన్నీరు తుడిచే దేవుడు. ఒకసారి నవ్వండి అందరూ, స్మైల్. హల్లెలూయా కదా. మన దుఃఖాన్ని సంతోషం, అందుకే మన ముందు నడుస్తున్నాడు. నువ్వు చెతకల పడి ఏడుస్తూ ఉండడం కానీ పిలువాడు, వ్యసనాల్లో పడి అందరూ పడి ఉండడం కానీ పిలువాడు. మన ప్రార్థన ఖచ్చితంగా మన జీవితంలో పరిస్థితులు మార్చగలదు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీకు నాకున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకంటే ముందుగా నేను వెళ్ళి మార్గం సరళం చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? యేసు మన ముందు నడుస్తున్నాడు, మనం ఏం చేయాలి? ఫస్ట్ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒకటి
పై గదిలో ఉండి పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. పై గదిలో అంటే పైన ఉన్నతంగా మన ఆలోచనలు ఉండాలి. అందుకే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2-3 వర్షాలు ఉంటది. భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచుకోక పరలోక సంబంధమైన వాటి మీద మనసు నుంచుకోండి. వాటి మీదనే గాని పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనవద్దు. చప్పట్లు కొడదాం దేవుడికి. హల్లెలూయా. నా దేవుడు నాకంటే ముందుగా వెళ్ళాలంటే నా గురి ఎక్కడ ఉండాలి చెప్పాలి? ఎక్కడుండాలి చెప్పాలి? దిక్కులు ఎటువంటి చూడకండి, మనుషులు ఎప్పుడు చూసుకోవచ్చు. ఎక్కడుండాలి? నా గురి ఎక్కడుండాలి? నా యేసే దగ్గరే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, ఓకే, పెద్ద రద్దీగా ఉండి సడన్ గా చెయ్యి వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, మన కళ్ళు ఎక్కడ ఉంటాయి? పిల్లోడి మీదనే ఉంటాయి. ఎంత నాకు పిల్లోడు కూడా తల్లి మీదనే ఉంటది. గురి తప్పడు. గురి తప్పితే ఏమవుతాయి? తప్పిపోతాం. ఈరోజు యేసుని ముందు నడుస్తుంటే నీ గురి ఎక్కడ ఉండాలి? నీ కనులు ఎక్కడ ఉండాలి? కను దృష్టి ఎక్కడ ఉండాలి? పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన విషయాల మీద నీ మనసు ఆనుకొని ఉండద్దు. అందుకని అన్యులు కాంక్షిస్తారట. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిస్తామని అన్యులు కాంక్షిస్తారట. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ప్రార్థన మీటింగ్ పిలవడానికి ఫస్ట్ ప్రోగ్రామ్ టైం అడుగుతారు. ఎప్పుడు వస్తారంటే డేట్ అడుగుతారు. బాగానే ఉంటది. మీ టైమింగ్ ఎంతవరకు వాక్యం చెప్తారు అంతవరకు బాగానే ఉంటది. 3వ అడుగుతారు, మీరు 3 రోజులు ఉంటారు కదండి, ఏమేమి తింటారండి అని అడుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు అది చేసి పెట్టాలి. నేను చెప్పాను, మీరు ఏది పెడితే అది తింటాను. ఏం తిందామా, ఏం ధరిస్తామా, ఏమీ అవసరమే లేదు. నా దేవుడు నా ముందు ఉంటే నాకేం పెడతాడు? నా యేసయ్య ఏది తింటే నేను అది తింటాను. నా యేసయ్య ఏం తిన్నాడు? పచ్చడి మెతుకులు తిన్నాడా? మంచి నాన్ వెజ్ ప్రియుడు కదా, అవునా కదా? ఫిష్ లేని ముద్ద దిగిందా యేసయ్య కసన కదా? మనకు కూడా అంతే కదా, మనం కూడా నాన్ వెజ్ తింటాం. మా యేసయ్య ఏం తింటా తింటా. అందుకని ఎవరిని పెట్టుకోవాలి? ముందు యేసయ్యని పెట్టుకోవాలి, ఆయనతో నడవాలి. అందుకని చూసారా, ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ జనానికి ఎవరికి ఏం కరువు అనిపించలా. 5,000 మంది వెళ్ళిపోయారు. పైకి దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. 5,000 మంది 3 రోజులు వాక్యం చెప్పేశాడు. అలాగే ఉన్నారు. అయ్యో కొద్ది బియ్యం కట్టుకుందామే, కొద్దిగా నూనె పెట్టుకుందామే ఆలోచన రాలా. ఆ తర్వాత చూస్తే అందరికి ఆకలేసింది. యేసయ్యని చూస్తున్నాడు. యేసయ్య ఏం చేశాడు? నాకు సంబంధం లేదు, నేను రమ్మన్నాను కానీ నువ్వు బియ్యం తీసుకురాకుండా వచ్చావంటారా అన్నాడా? మీరు మూర్చపోతారేమో, మీరు కూర్చోండి, మిమ్మల్ని కడుపు నిండా అన్నం పెడతాను. హల్లెలూయా. ఆయన మనం పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. ఈరోజు ఉదయం దేవుడు నన్ను ఒక మాటతో లేపాడు. ఏమని చెప్పాడంటే, ఎక్కడ పడ్డావో అక్కడే నేను నిలబెడతాను. హల్లెలూయా. నా సాక్షిగా నిలబెడతాను. ఆమేన్. హల్లెలూయా. అందరికి మన జీవితం అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడికి మన జీవితం అర్థమవుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. నా దేవుడు నా ముందు నడుస్తున్నాడు. నేను డైవర్షన్ తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్తావా? వెళ్ళవు. తప్పుడు జీవితంలో జీవించే. ఫస్ట్ పరిశుద్ధాత్మతో నింపబడాలి. 2వది ప్రార్థన జీవితంలో ఎదగాలి. ఆదివారం ఒక్కరోజు ప్రార్థన చేసుకోవటం కాదు, మర్చిపోయిన అడగడానికి చాలా రోజులైంది అనుకుంటాను, చాలా నెలలు, చాలా రోజులైంది. కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? మొన్న శ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ పిల్లలు పాడుతుంటే పనిలో కిందకి దిగొచ్చింది అనుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ అద్దెలే, సొంతలేం కాదు, సౌండ్ ప్రూఫ్లు కూడా ఏం లేవు, ఏం భయం లేదు దేవుని స్తుతించడానికి. మన ఇంట్లో ఏం వినిపిస్తున్నాయి? సౌండ్. మన ఇంట్లో ఏం వినిపించాలి కదా? సత్యవతి, మనం ఇంట్లో ఏం వినిపించాలి? ప్రార్థన. ప్రార్థన జరగాలి, స్తుతి ఆరాధన జరగాలి కదా?
నాకు ఇప్పటికీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరణ స్థితిలో వచ్చింది కదా మన దేవ వాళ్ళ అమ్మ కదా, స్వామి ఇంట్లో స్టీఫెన్ ఇంట్లో ఉండి ప్రార్థన ద్వారా ఆమె స్వస్థ పొందిన నేనైతే నమ్ముతాను. వేరే వాళ్ళ సంగతి నాకేమో కానీ నేనైతే నమ్ముతాను. ఆ ఇంట్లో ఎడతెగక ప్రార్థన చేయగలిగారు కాబట్టి ఆమె బతికింది అని నేనైతే నమ్ముతాను. పరిశుద్ధ దేవుడు నీ ముందు నడవాలా వద్దా? నడవాలంటే మన ఇంట్లో ఉండాలి. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, రెండోది ప్రార్థన ఉండాలి. ప్రార్థన వాక్యము వెదజల్లబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని అంటాడు చూడు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువాడు. గట్టిగా చెప్పండి కొడతాం. కొద్ది గట్టి చదివాం మరొకసారి. అనుదినము, ప్రతి దినం. ఏ దినము వింటున్నావు సలోమి? ఎన్ని దినము? ఏ రోజు? ఆదివారమా? ఒక గంటనా? అనుదినము చెప్పండి అందరూ మళ్ళీ. అనుదినము, అనుదినము, ప్రతిరోజు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధం వద్ద కాచుకొని. అలా కొంతమంది గడప దగ్గర చూస్తారు పొద్దున్న లేసేందుకు పాల ప్యాకెట్ వచ్చిందా లేదా అని. అంతే, రాకపోతే బాబీకి ఫోన్లు వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. దేని కనిపెట్టుకుంటున్నావు? పాల కోసం, కూరగాయల కోసం కదా. ఇదే ఆలోచన, ఇదే. ఏం తిందామా, ఏం తాగుతామా, ఏం తిందామా, ఏ వ్యాపారంకి వెళ్దామా, ఏ ప్రాజెక్టులకు వెళ్దామా. విశ్రాంతి దినమును మీరు పాటించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనం నమ్మాడా లేదు? నన్నైతే నమ్మినట్టున్నాడు. నమ్మాడు కాబట్టి ఇచ్చాడు. కాబట్టి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎడతెగక విశ్రాంతి దినం ఆదివారం రోజు ఇట్లా చేసుకుందాం. ఎవరికి ఎట్లా ఉంటే ఒక రోజు ఒక పూట ఇట్లా ప్రార్థన జరుగుతుంది. లేదా రాలేని పరిస్థితులతో వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని 3 అధ్యాయాలు చదివి వెళ్ళాం. ప్రైజ్ ది లార్డ్, కంపల్సరీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మ. ప్రతి దినము, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధం యొద్ద కాచుకొని. నా దేవుడు ఏం మాట్లాడతాడు? మాట్లాడుము, మాట్లాడు ప్రభా. నా ఉపదేశము కోసం కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏం మాట్లాడతావు ప్రభా? ఈ రోజు నాతో మాట్లాడు ప్రభా. మాట్లాడిన దేవుడా? రప్పన కాదు, మాట్లాడే దేవుడు. మనతో మాట్లాడే ఆ దేవుడు ఈ రోజు చెప్తున్నాడు. నేను ఇంకొంచెం ముందుకు ఎందుకు వెళ్తున్నా తెలుసా? నా ద్వారం వద్ద నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువు. ఇంకొక వాక్యం చదువు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని. మీ యందు ఎందుకు ముందుకు వెళ్తున్నాడు ఆయన అన్నది కదా ప్రశ్న. ఈ రోజు మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. కొంత ఆలస్యం చేసి ముందుగా వెళ్లి ఎందుకంట మనందరినీ ఆయన రక్షించుకోవాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన గొర్రెలమా మేకలమా? గట్టి చెప్పరా? మేకలు ఏం చేస్తాయి? గొర్రెలు ఏం చేస్తాయి? మేకలు అడ్డదిట్టంగా కదా. ఆత్మ పరిశీలన చేసుకున్నామా? నేను గొర్రెనా మేకనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువు. కీర్తన 34:6 వచనం. కీర్తన 34:6 వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా. జాగ్రత్తగా. ఎందుకు దేవుడు మనకంటే ముందుగా నడుస్తున్నాడంటే ఆయన చూస్తూ ఈ దీనుడు, అక్కడ ఆగమ్మా,
దీనత్వంలో ఉన్నామా లేదా ఒకటి చెప్పండి. దీనులమా? హల్లెలూయా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, ఆయన మన శ్రమలన్నిటిలో నుండి కొన్నిటిలో నుండి ఏముంది అక్కడ? కొన్నిటిలో నుండే అన్నిటిలో నుండి ఆయన నేను ఎందుకు ముందుకెళ్తున్నాడు తెలుసా? నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నేను రక్షిస్తాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒక నిమిషం చేతులు పైకెత్తు, కళ్ళు మూసుకో. నీ శ్రమలన్నీ ప్రభుకి చెప్పు. అన్ని ఏ శ్రమ, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మరి ఏ శ్రమ, ఆధ్యాత్మ పరంగా, ఏ సంఘ పరంగా, ఏ సమస్య నీకు, ఏ శ్రమలో ఉండవు, ఈ దీనుడు మొరపెట్టగా ఆయన యెహోవా మన శ్రమలన్నిటి నుండి వారిని విడిపించెను. దేవుడు మనల్ని విడిపించే దేవుడు. నీ ప్రతి సమస్య, ప్రతి శ్రమ ప్రభుకి సమర్పించుకో. యేసయ్యా, నీ ముందు నేను ఉంటున్నాను ప్రభా, నా ముందు నువ్వు నడుస్తున్నావు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. నా దారిని సరళం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు పగలబడుతున్నందుకు దేవా నీకు స్తోత్రం. రహస్య స్థలంలో దాగి ఉన్న ధన నిధిని నాకు సొంతం చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన 32:7 చూద్దాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించు. శ్రమలో నుండి మనల్ని రక్షించువాడు. హల్లెలూయా. అయితే ఆయన మన ముందు నడవాలంటే మనకి కావాల్సింది ఏంటో తెలుసమ్మా? పరిశుద్ధాత్మ, ప్రార్థన, వాక్యము. 4వ అతి ముఖ్యమైనది మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూద్దామా ఒకసారి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమున స్వతంత్రులు. మనం ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. మనకి ఇదంతా స్వతంత్రించుకోవాలి కదా. మన గురువారం చెప్పిందంటే కదా సిస్టర్ నిరోష గారు ఏం చెప్పారు? మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకేం కావాలి? దీనత్వము కలిగి ఉండాలి. దీనత్వం అంటే పేదరికం కాదు. దీనత్వం అంటే దరిద్రత కాదు. దేవుడు చెప్పింది వినయంతో ఉండటమే దీనత్వం. ప్రేసిన తప్పుగా ఆలోచిస్తారు. మనం ఘనంగా ధనవంతులుగా ఉండాలి దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. తలగా ఉంటాడు, తోకగా కాదు దేవుడు మనం ఉంచేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. కొంతమంది చూస్తే ఘనమ గురించి పోలుస్తారు. దీనత్వం అంటే మన హృదయంలో ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడానికి. దీనులను ఆయన ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు ప్రభా. ఈరోజు ప్రభా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మాలో దీనత్వం దయచేయండి, మాలో నెమ్మది దయచేయండి, మాలో సమాధానం దయచేయండి. యేసయ్య మా ముందు నడవమని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.